హాయ్ హలో అందరికి నమస్తే. నిర్మాత దిల్ రాజు సినీ పరిశ్రమలు అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ నుంచి ఇప్పటి వరకు ఆయన పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ ఎన్ని కావు అనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. అంటే సినిమాలో హీరోలకు ఉండేటువంటి కష్టాలు ఏదైతే ఉంటాయో సినిమా కష్టాలు అంటారు కదా, ఆ రకంగా కష్టపెడతా ఉన్నారు, ఆ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీని వెనుక కారణాలు ఏంటనేది ఇంకా పూర్తిగా అయితే తెలియదు. మరి ఎందుకో దిల్ రాజు టైం బాగలేనట్టుంది అనేటువంటి చర్చ ఎక్కువగా నడుస్తుంది. ఎందుకంటే మన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది, దానికి ఒక పాటకే భారీ ఎత్తున ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఏ నమ్మకంతో పెట్టారో ఎందుకు పెట్టారని తెలియదు. మరి కలెక్షన్ రాబడుతుంది అనుకొని పెట్టారో తెలియదు, పెట్టారు. ఆ సినిమా తీవ్రంగా నష్టపోయిందంటే వీళ్ళు చేసినటువంటి తప్పు వల్ల తిరిగి అది వాళ్ళకు ఎఫెక్ట్ అయింది. వీళ్ళు చేసినటువంటి నెగిటివ్ ప్రచారం తిరిగి మళ్ళీ వీళ్ళు ఈ సినిమా కూడా నెగిటివ్గా ప్రచారం చేయడం వల్ల ఈ మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇట్లా వేరే హీరోల ఫ్యాన్స్కి మధ్య జరిగినటువంటి గొడవ వల్ల దిల్ రాజు నష్టపోవాల్సి వచ్చింది. ఇక్కడ మెగా ఫ్యామిలీ వాళ్ళు హీరో రెమ్యునేషన్ తీసుకుంటాడు, అయిపోతుంది, కానీ దిల్ రాజు నష్టపోయాడు ఇక్కడ. సో అదొక నష్టం జరిగింది. సరే, ఈ సినిమాతో పోతే పోయింది, నష్టం జరిగితే జరిగింది అని సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ద్వారా ఎంతో కొంత లాభాలు తెచ్చుకోగలిగాడు. అంటే ఇది నష్టము లేదు, లాభము లేదు, కొంతవరకైనా గెటిన్ కాగలిగాడు అనేటువంటి ఒక చర్చ అయితే నడిచింది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఐటీ దాడులు అనేటువంటివి వరుసపెట్టి 3 రోజుల పాటు ఇటు దిల్ రాజు ఇంట్లో, వాళ్ళ బంధువుల ఇంట్లో, వాళ్ళ కూతురి ఇంట్లో, వాళ్ళ తమ్ముడి ఇంట్లో, ప్రతి చోట మొత్తం వీళ్ళకి ఎక్కడెక్కడ ఆఫీసులు ప్రతి చోట కూడా ఏకదాటిగా 3 రోజులుగా వరుసగా ఇప్పటికీ కూడా ఇంకా ఐటీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ వాళ్ళ తల్లిని వదిలిపెట్టడం లేదు, వాళ్ళ భార్యని వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ భార్యని తీసుకువెళ్ళి బ్యాంకుకి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి మరి అక్కడ చెక్ చేసినటువంటి పరిస్థితి ఐటీ అధికారులు. ఈరోజు దిల్ రాజు తల్లి అస్వస్థకు గురైంది. మరి అస్వస్థకు గురైతే ఆ తల్లిని ఆసుపత్రికి తీసుకువెళ్ళాల్సినటువంటి బాధ్యత కొడుకు పైన ఉంటుంది, అది తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు. ఐటీ అధికారులు ఒక మహిళా అధికారి ఆ తల్లిని వాళ్ళ వాహనంలో తీసుకెళ్తున్నటువంటి క్రమంలో మరి ఆ మహిళా అధికారితో దిల్ రాజు గొడవ పడుతున్నటువంటి వీడియో దృశ్యాలు ప్రతి ఛానల్లో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా అనేక శాటిలైట్ ఛానల్స్లో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన ఫ్రస్ట్రేషన్, ఆయన బాధ ఆయన కళ్ళల్లో కనిపిస్తూ ఉంది అక్కడ వీడియోలో చూస్తూ ఉంటే. ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు, ఎప్పుడు కూడా దిల్ రాజు మేము ఈ రకంగా చూడలేదు అని చెప్పి. ఏదైనా సినిమా నష్టపోతే కూడా ఈ రకంగా ఆయన ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ఈ రకంగా చూడడం అనేటువంటి అభిప్రాయాలను ఆయన సన్నిహితులు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. మరి ఎందుకు ఇంతలా దిల్ రాజుని టార్గెట్ చేశారు అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. సుకుమార్ కానీ, డైరెక్టర్ పుష్ప సినిమా డైరెక్టర్, అదేవిధంగా అనిల్ రావిపూడి కానీ, తర్వాత రవిశంకర్ వీళ్ళు కూడా ఉన్నారు కదా, ఇది పుష్ప సినిమా ప్రొడ్యూసర్సు, వాళ్ళ ఇళ్లలో కూడా కొంతమంది టాలీవుడ్కి సంబంధించిన వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు, వాళ్ళ ఆఫీసులో సోదాలు జరుగుతున్నప్పటికీ ఇది రెగ్యులర్గా జరిగేటువంటి సోదాలు అని చెప్పి అనిల్ రావిపూడి, సుకుమార్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ రెగ్యులర్గా జరిగేదానికి ఇప్పుడు జరుగుతున్న దానికి చాలా తేడా ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దిల్ రాజుకు సంబంధించి గతంలో దిల్ రాజు కూడా ఇదే రకంగా ఐటీ సోదాలు జరిగినప్పటికీ ఇంతలా జరగలేదు, ఇంతలా టార్గెట్ చేయలేదు. బ్యాంకుకి వెళ్ళి తీసుకెళ్లడం వల్ల వాళ్ళ తమ్ముడి దగ్గర కానీ ఆఫీసులు కానీ ఇట్లా ఎక్కడ కూడా ఇంత ఇదిగా చేయలేదు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఒక పక్క గేమ్ చేంజర్ సినిమాకి భారీగా నష్టపోయారనేటువంటి చర్చ జరుగుతున్న క్రమంలో మరి ఈ ఐటీ సోదాలు జరగడం వెనుక ఏముందనేటువంటిది చాలామందికి వస్తున్నటువంటి ప్రశ్న. ఇదే కాకుండా మన సంక్రాంతి పండుగ రోజు చిరంజీవి గారు ఢిల్లీ కూడా వెళ్ళి రావడం జరిగింది. అవి వెళ్ళొచ్చిన తర్వాతనే ఈ పుష్ప సినిమా ప్రొడ్యూసర్కి సంబంధించి, అదేవిధంగా దిల్ రాజుకి సంబంధించి ఇట్లా ఈ సంక్రాంతి మళ్ళీ డాకు మహారాజు సినిమాకి సంబంధించి వాళ్ళని మాత్రం వదిలేశారని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆ ప్రొడ్యూసర్ మీద వాళ్ళ ఇంట్లో ఐటీ సోదాలు జరగలేదు అని. మరి ఎక్కడ కూడా మనం కూడా ఎక్కడ కూడా కనిపిలే వాళ్ళ ఇంట్లో కూడా దాడులు జరిగినట్టుగా. ఈ సంక్రాంతికి వస్తున్నాము ప్రొడ్యూసర్స్ అంటే దిల్ రాజు అండ్ అదేవిధంగా పుష్ప సినిమాకి సంబంధించి వీళ్ళది మాత్రమే ఎక్కువగా జరుగుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. చిరంజీవి చెప్పారంటే చెప్పి ఉండొచ్చేమో, ఏమో గుర్రం ఎగరవచ్చేమో అనేటువంటి ఆ చర్చ కూడా సోషల్ మీడియా వేదిక జరుగుతూ ఉంది. ఏమన్నా మరి వెళ్ళొచ్చిన తర్వాతనే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పి. సో ఈ రకంగా దిల్ రాజుకి అయితే సినిమా కష్టాలు ఏ రకంగా ఉంటాయో అదే రకంగా ఉన్నాయి. దీనితో పాటు టాలీవుడ్కి సంబంధించి కూడా కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. టాలీవుడ్లో ఒక కళ అనేది లేదు, కళ తప్పినట్టుగా ఈ టాలీవుడ్ కనిపిస్తూ ఉంది. మొన్న పుష్ప సినిమా భారీ కలెక్షన్లు వచ్చినప్పటికీ కూడా మరి సంక్రాంతి సీజన్లో ఇప్పుడు డాకు మహారాజ్ హిట్ అయినా, సంక్రాంతి వస్తున్న సినిమా హిట్ అయినా కూడా ఎందుకనో గతంలో ఉండేటువంటి కళ, ఆ సంబరం, ఆ సంతోషం ఈ టాలీవుడ్లో కనపడటం లేదు. దానికి కారణాలు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి ఇప్పుడు. మరి వీళ్ళు కోరుకున్నటువంటి ప్రభుత్వమే ఈ టాలీవుడ్ ఏదైతే కోరుకుందో తెలంగాణలోనూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనూ వీళ్ళు కోరుకున్నటువంటి ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చినాయి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళని నానా ఇబ్బంది పెట్టాడు. మేము కిరాణా షాపులు పెట్టుకోవాలి, వెళ్ళి ఈ టికెట్ల ధరలు తగ్గిస్తే సినిమా నష్టపోతున్నాం మేమని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు, సైలెంట్గా ఉండిపోయినారు అంతా కూడా నిశ్శబ్దంగా. మరి ఏం జరుగుతుందో తెలియదు.
మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ కోసం అప్పుడు ఎంత ఇదిగా మాట్లాడారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో. టాలీవుడ్ని నాశనం చేస్తున్నారని చెప్పి ఇదే దిల్ రాజుతో మాట్లాడు కదా, మీరెడ్డే కదా వెళ్ళి మాట్లాడని చెప్పి. మరి ఇప్పుడు ఆ రెడ్డికే కష్టం వచ్చింది. మరి ఆ రెడ్డిని అప్పుడు వెళ్ళి మాట్లాడమని చెప్పావు కదా. టాలీవుడ్లో ఉన్నట్టు అనేక మందికి కష్టం వచ్చింది. మీరు టాలీవుడ్ గురించి బాధపడినారు కదా. మరి ఆ టాలీవుడ్ ఈరోజు కష్టాల్లో ఉంది, ఇబ్బందిలో ఉంది, కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రశాంతంగా పని చేసుకోనిట్లేదు, కళ తప్పింది. సో మరి మీరు ఆ టాలీవుడ్ కోసం కృషి చేసేవాళ్ళు మీరే. బాస్, మీ అన్నగారే బాస్ కదా, ఇండస్ట్రీకి బాస్ కదా. మరి మీరు పెద్దరికం తీసుకొని ఏం జరుగుతుంది, ఎందుకు వాంటెడ్గా టార్గెట్ చేశారా, లేకపోతే నిజంగానే రెగ్యులర్గా జరిగే పద్ధతిలోనే జరుగుతూ ఉందా అనేది ఎందుకని మీరు ఆలోచన చేయట్లేదు? అదే కనుక అంటే ఇప్పుడు రాష్ట్రాల పరిధిలో ఉండనప్పటికీ, ఇది ఐటీ రైట్స్ అనే రాష్ట్రాల పరిధిలో లేనప్పటికీ కూడా మీరు అమిత్ షా గారికి చెప్తే వినరా, మీరు మోదీ గారికి చెప్తే వినరా? మీకున్న పలుకుబడి ఆ రకంగా కేంద్రంలో ఉంది కదా. నిజంగా కావాలని వాంటెడ్గా ఏమైనా చేస్తున్నారంటే కనుక మీరు మాట్లాడి సెట్ చేయొచ్చు కదా. మీ ప్రభుత్వం కదా, మీరు గతంలో ఏదైతే మీరెడ్డే కదా అన్నారు కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు వెళ్ళి సెట్ చేయొచ్చు కదా, మీరు వెళ్ళి మాట్లాడదు కదా, మీరు వెళ్ళి కష్టాలు తీర్చవచ్చు కదా. మరి ఎందుకని మీరు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు సినిమా కష్టాలు కనబడట్లేదా? అప్పుడు మాత్రమే కష్టాలు ఉన్నాయా? అప్పుడు మాత్రమే ఇబ్బందులు పెట్టారా? అప్పుడున్న ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టాయా? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వీళ్ళు ఇబ్బందులు పెట్టట్లేదా? ఎందుకు సినిమా పరిశ్రమ కళ తప్పింది, ఎందుకు వీళ్ళందరూ కూడా ఈ రకంగా ఉన్నారనేటువంటి ఎందుకు అలా ఆలోచించట్లేదు? మరి ఒక రకంగా చెప్పాలంటే ఈ టాలీవుడ్ నాశనం కావడానికి కారకులు వీళ్ళకి సంబంధించి కొంతమంది మాట్లాడడం వల్లే రాజకీయాన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ సినిమాకి రాజకీయ రంగు పులిమి ఆ సినిమాల మీద ప్రభావం చూపించే విధంగా, కలెక్షన్ మీద ప్రభావం చూపించే విధంగా వీళ్ళు ఆ రకంగా చేశారు కాబట్టి ఈరోజు మిగతా సినిమాలు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వీళ్ళ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తే, కానీ నష్టపోయింది ఎవరు? నిర్మాత దిల్ రాజు, ప్రొడ్యూసర్ దిల్ రాజు కదా. రెమ్యునరేషన్ తీసుకున్నాడు, రామ్ చరణ్ హ్యాపీగా ఉన్నాడు. ఇంకో సినిమా వస్తుంది, ఇంకెవరైనా బయట ప్రొడ్యూసర్ రాకపోతే వాళ్ళే సొంతంగా డబ్బులు పెట్టి సినిమా తీసుకోగలరా? కెపాసిటీ ఉంది వాళ్ళకి. మరి నిర్మాతల పరిస్థితి ఏంది? ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా ఆడింది కాబట్టి కొంత కవర్ అయింది అనేటువంటి చర్చ టాలీవుడ్లో ఉంది. లేకపోతే గతంలో ఎన్నెలు సంపాదించినంత కూడా మొత్తం పోగొట్టుకున్నాడు దిల్ రాజు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి కదా. మొత్తం పోగొట్టుకున్నాడు, ఇన్ని రోజులు ఉన్నదంతా కూడా, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అనేటి ఏదైతే అంటారో ఆ రకంగా ఇది దిల్ రాజు పరిస్థితి అని చెప్పి ఆయన సన్నిహితులు టాలీవుడ్లో కొంతమంది చర్చిస్తున్నారు కదా దాని గురించి. అంటే గతంలో ఎట్లా ఉండేది, ఎవరైనా ప్రొడ్యూసర్ నష్టపోతే, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆ సినిమాలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు సహకరించేవాళ్ళు. కొంత హీరోలు సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే ఆ నిర్మాత దగ్గర డబ్బులే తీసుకునేటోడు కాదు. కష్టాలు ఉంటే రిలీజ్ ఆగిపోతే కృష్ణ గారి స్వయంగా రిలీజ్ చేయించి ఏమైనా డబ్బులు వస్తే అప్పుడు వాళ్ళు ఇస్తేనే, అది కూడా అడగకపోయేది, ఇస్తేనే తీసుకునేటోడు. ఒకవేళ ఆ హీరోతో ఆ ప్రొడ్యూసర్ సినిమా తీసినప్పుడు లాస్ అయితే కనుక నెక్స్ట్ టైం మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు ఆ ప్రొడ్యూసర్కి మళ్ళీ సినిమా అవకాశం ఇచ్చేవాడు కృష్ణ. ఏమన్నా మళ్ళీ ఫైనాన్స్ ఆయనే వేరే వాళ్ళతో ఇప్పించి మళ్ళీ వాళ్ళ ప్రొడ్యూసర్కి ఇప్పించి సినిమాలు తీసి ఇచ్చేవాళ్ళు. అట్లా ఆ రకంగా ఉండేది అప్పట్లో. మరి ఇప్పుడు ఆ రకంగా ఉందా? లేదు. ఇంకా టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఇంకా టార్గెట్ చేసి మీ చెప్పు చేతులకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది ఇది. సో మరి చూద్దాం టాలీవుడ్కి కళ ఎప్పుడు వస్తుందో, మరి ఎప్పుడు కష్టాలు తీరుతాయో టాలీవుడ్కి అనేది చూద్దాం. మొత్తానికైతే ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ నుంచి దిల్ రాజుకి అయితే సినిమా కష్టాలు ఉన్నాయన్న మాట వాస్తవం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే నిజంగా మరి దిల్ రాజు కష్టాల్లో ఉన్నాడని అనిపిస్తుంది. మరి దీని వెనక ఏం జరుగుతుంది, ఎవరున్నారు ఏందనేది మాత్రం రానున్న రోజులు అయితే తేలుతుంది. మరి ఇప్పుడు ఈ ఐటీ రైడ్లకు సంబంధించి మరి అఫీషియల్గా మరి ఏమైనా తప్పులు ఉన్నాయా, మరి ఏమైనా ఎగ్గొట్టారా ఏందనేది అయితే వాళ్ళు అఫీషియల్గా అయితే ఇంకా చెప్పలేదు. మరి ఏం చెప్తారనేది మాత్రం చూద్దాం. సో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.